యుద్ధం వస్తే యుద్ధం చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా పాక్ మీద విరుచుకుపడడానికి సర్వసన్నద్ధంగా సరిహద్దుల దగ్గర భారత్ సేనలు కదం తొక్కుతున్నాయి. ఇంతకీ పాక్ మీద భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ ప్రభావం మోడీ మీద ఎలా ఉండబోతోంది? బీజేపీ రాజకీయ భవిష్యత్కు ఈ సర్జికల్ స్ట్రైక్ వల్ల లాభమా నష్టమా? అసలు యుద్ధంలో గెలిస్తే దాని ప్రభావం కమలనాథుని మీద పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది? చరిత్రలో ఈ మాట కొన్ని వందల సార్లు వినిపించింది. అన్యాయంగా ఒక దేశం మీద మరో దేశం దండెత్తినప్పుడు ఆత్మరక్షణ కోసం కొన్ని దేశాలు యుద్ధం చేశాయి. మరికొన్ని చోట్ల రెండు దేశాలు పరస్పరం యుద్ధానికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక దేశాలన్నీ రెండు గ్రూపులుగా చీలిపోయి రెండుసార్లు ప్రపంచ యుద్ధాలను రుచి చూపించాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ నిత్యం కయ్యానికి కాలు దువ్వుతూ సరిహద్దుల్లో తూటాల చప్పుళ్లతో నిత్యం కవ్విస్తూ ఉంటే భారత్ మాత్రం శాంతి మంత్రాలు వల్లిస్తూనే వచ్చింది. మోడీ ప్రధాని అయ్యాక పాక్ దూకుడుకు కళ్లెం వేస్తారని తొలినాళ్లలో అనుకున్నారు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయింది. పఠాన్ కోట్, పొంపర్, ఉడీల్లో దాడులు జరిగాక ప్రతి భారతీయుడు పాక్ మీద కసితో రగిలిపోయాడు. ఇలా దేశవ్యాప్తంగా దేశభక్తి, మన సైనికుల త్యాగ స్ఫూర్తి పెళ్లుబుకుతున్న టైంలో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ ప్రతి ఒక్కరిని విజయగర్వంతో ఆనందపడేలా చేసింది. ఈ ఒక్క దాడితో మోడీ అందరి ముందు దేవుడైపోయాడు. దశాబ్దాల దాయాది శత్రువును ఒక్క పెట్టుతో భయపెట్టి వాడి భూమిలోనికి వెళ్లి తొడగొట్టి వచ్చిన భారత సైనికుల ధైర్యాన్ని, వాళ్లకు ఆ స్థాయిలో మార్గదర్శకాలిచ్చిన మోడీ వ్యూహాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. ఇది రాష్ట్రాలు, భాషలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా మోడీని తమవాడిగా చేసుకోవడానికి దారితీసింది. ఒక్క రాత్రిలో మోడీ మరోసారి హీరో అయిపోయాడు. ఈ సర్జికల్ దాడి ప్రభావం మోడీకి చాలా బాగా కలిసి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గతేడాది బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత మోడీ గ్రాఫ్ పెద్దగా తేరుకోలేదు. పైగా ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లోనే మోడీ చతికిలపడ్డారు. దీంతో మోడీ వేడి తగ్గిపోయిందన్న మాటకు బలం పెరిగింది. ఇక అన్నింటికన్నా పెద్ద గండం యూపీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో కమలనాథులు మరింత భయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయంతో 25% ఈ రాష్ట్రం నుంచే వచ్చింది. మినీ భారత్ గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ విజయం సాధించడం కష్టం అన్నమాట గత నెల వరకు బాగా వినిపించింది. ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోడీ నిర్లక్ష్య పాలన అన్నీ కలిసి యూపీలో కాషాయం జెండా ఎగరటాన్ని అనుమానంగా మార్చేశాయి. ఈ ఒక్క రాష్ట్రంలో బీజేపీ పరాభవం పాలైతే దాని ప్రభావం 2019 ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ఉంటుంది. నిజానికి మోడీ ముందున్న పెద్ద గండంగా యూపీ ఎన్నికలు పరిణమించాయి. వచ్చిపోయే ఎలక్షన్స్ అతి ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్లో మోడీ ప్రభుత్వం స్వీప్ చేసినటువంటి ఉత్తరప్రదేశ్ ఈ భారతదేశంలో ఎటు మొగ్గుతుందో భారతదేశంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. అంచేతను ఉత్తరప్రదేశ్ జరిగే ఎలక్షన్స్లో కనీసం ఈసారైనా అధికారంలోకి రావాలనేటువంటి ఒక వ్యూహంలో ఈ సర్జికల్ అటాక్స్ను కూడా ఒక భాగంగా బీజేపీ భావిస్తుంది. దాన్ని ఫోకస్ చేసుకోవడానికి ఇప్పుడు టైం వచ్చింది. కానీ ఈ ఒక్క దాడితో మోడీ హీరో అయిపోయాడు. ఒక్క యూపీలోనే కాదు, యావత్ దేశం మోడీని హీరోగా కొనియాడుతూ వస్తోంది. యుద్ధం అన్నది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ యుద్ధ విజయంతో మమేకమైపోతారు. ఆ విజయం సాధించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ యుద్ధ కాలంలో పదవిలో ఉన్న ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో మోడీ హీరో అయ్యాడు. ఈ ప్రభావం వచ్చే ఏడాది యూపీ ఎన్నికల్లో ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ అనేక ఢకాముఖీలు, అంతకుముందు వైఫల్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద వాళ్ళ దృష్టి ఉంది. మిగిలిన ఎన్నికలు 2 ఏళ్ల తర్వాత వస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్లో చూస్తేనేమో అక్కడ మైనార్టీలు ఎక్కువగా సమాజ్వాదీ పార్టీ, తర్వాత బీఎస్పీ వైపు ఉన్నారు. అక్కడ ఈ ప్రచారం తీవ్రంగా చేసుకోవడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళ రాజకీయ మల్లగులాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదేమైనా చాలా కాలంగా మోడీ వచ్చినప్పటి నుంచి దేశభక్తి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం, భారతదేశాన్ని ఇప్పుడే కనిపెట్టినట్టు ఇదంతా హడావుడి ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా పరంపరలో వాడుకోవాలనే ఆలోచన మాత్రం ఎంతో కొంత వాళ్ళకు మేలే చేస్తుంది కదా. అదివరకు వాళ్ళ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు గో రక్షణ పేరుతో చేసిన దాడులు కానీ, హెచ్సియు, జేఎన్యు ఘటనలు, అక్కడంతా ఓడిపోయింది బీజేపీ. కాబట్టి దాని నుంచి బయటపడి ఒక మాట ఉంటుంది కదా, భారతీయులందరూ ఏదేమైనా ఆచేతు చీతాచలం దేశ రక్షణ అంటే ఒకటి అవుతారు. దాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలనే కోరిక మటుకు దానికి ఉంది.
వాస్తవానికి బీహార్ ఎన్నికల తర్వాత మోడీ తన విజయంగా చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. దీనికి తోడు ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టలేదన్న వ్యతిరేకత, విదేశీ ప్రధాని అన్న విమర్శలు పెరుగుతూ వచ్చాయి. ఇవన్నీ కాలక్రమంలో మోడీ మెడకు బిగుసుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో పాక్ మీద చేసిన దాడి, అందులో భారత్ సైన్యం సాధించిన విజయం అన్నీ మోడీకి బాగా కలిసొచ్చాయి. నిజానికి యుద్ధంలో గెలిస్తే దాని ప్రభావం పాలకుల మీద చాలా పాజిటివ్ గా ఉంటుంది. 1971లో తూర్పు పాకిస్తాన్ను ఓడించిన భారత సేనల విజయం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మీద చాలా ఎక్కువగా చూపించింది. దీంతో ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంతేకాదు నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గామాతగా కీర్తించారు కూడా. ఇప్పుడు ఈ విజయం తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అదే రీతిలో మోడీ విజయాన్ని కీర్తించారు. ఒక బలమైనటువంటి వ్యూహాల్ని, అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించినప్పుడు డెఫినెట్గా చిన్న చిన్న సంకుచితమైనటువంటి అంశాలను పక్కన పెట్టి యావత్తు జాతి కూడా జేజేలు కొట్టేటువంటి పరిస్థితి గతంలో ఇందిరాగాంధీ విషయంలో చూసాం మనం. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ విషయంలో సాధించినటువంటి ఘన విజయాన్ని, అలాగే కార్గిల్ వార్లో వాజ్పేయి గారికి వచ్చినటువంటి గొప్పతనాన్ని చూసాం. తర్వాత చైనా చావు దెబ్బతీసినప్పుడు ఈ రోజుకి కూడా ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు సరైనటువంటి సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోలేదనేటువంటి విమర్శలను కూడా ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఫలితాలు పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా ఆ ప్రభావం అయితే దేశ అధినేతల మీద డెఫినెట్గా పడుతుంది. ఈ విజయ సూత్రం 1999లో కూడా రిపీట్ అయ్యింది. ఆనాడు లాహోర్ బస్సు యాత్రతో వాజ్పేయి పాకిస్తాన్కి స్నేహహస్తం అందిస్తే నెల తిరగకుండానే కార్గిల్లో పాక్ దొంగదెబ్బ తీసింది. ఆనాడు జరిగిన భీకర యుద్ధంలో పాక్ సేనలు చిత్తుగా ఓడిపోయాయి. తిరిగి కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టర్, టైగర్ హిల్స్ భారత్ వశమయ్యాయి. ఈ విజయం అప్పట్లో వాజ్పేయి మీద అభిమానం పెంచేసింది. ఇది ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అటల్జీని పీఠమెక్కించింది. ఇప్పుడు కూడా ఇదే రీతిలో ఈ సర్జికల్ స్ట్రైక్ తో మోడీ పొలిటికల్ స్టామినా బాగా పెరిగింది. ఒకవేళ సమీప భవిష్యత్తులో యుద్ధం వచ్చినా మోడీ హయాంలో భారత్ సైన్యం పాక్ను చిత్తుగా ఓడిస్తుందన్న భరోసా ప్రతి భారతీయుడికి వచ్చేసింది. ఇది రాబోయే యూపీ ఎన్నికల్లోనే కాదు, ఆపై వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ సర్జికల్ స్ట్రైక్ మోడీ విజయానికి బాటలు వేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.